నమస్తే, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ యువర్ డాక్టర్. ఈరోజు మన ముందుకు వచ్చారు మనతో మాట్లాడటానికి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ భార్గవి గారు. మనందరికీ తెలుసు, కరోనా అనేది రోజు రోజుకి రూపాంతరం చెందుతుంది. దీనికోసం ఎన్నో వెబినార్స్, ఆన్లైన్ క్లాసెస్, జూమ్ క్లాసెస్ అన్నీ విని న్యూ అప్డేట్స్తో మనం అడిగే ప్రశ్నలకి సమాధానం ఇవ్వడానికి మన ముందుకు వచ్చారు డాక్టర్ భార్గవి గారు. డాక్టర్ భార్గవి గారి గురించి చెప్పాలి అంటే, ప్రస్తుతం వికారాబాద్లో ఉన్నటువంటి మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గాను మరియు జనరల్ ఫిజిషియన్ గాను విధులు నిర్వహిస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్ డాక్టర్ భార్గవి గారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. ఇందుగలడు అందులేదు అన్నట్టు కరోనా మహమ్మారి ప్రపంచమంతటా వ్యాపించి ఉంది. మన స్టేట్లో చూసుకుంటే 1000కి పైచిలకు పాజిటివ్ కేసులు నమోదవుతున్నటువంటి ఈ సమయంలో ఒక కామన్ మ్యాన్ ఎటువంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటే ఒక జనరల్ ఫిజిషియన్ని సంప్రదించవలసి ఉంటుంది? ఆల్రెడీ కరోనా అనే ఈ కోవిడ్-19 అనేది మన దేశంలోకి వచ్చి 4-5 నెలల పైనే అవుతుందండి. సో దీని ముఖ్యమైన లక్షణాలు కానీ, దీని గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ ఆల్రెడీ గవర్నమెంట్ కానీ జనాలలో ఒక అవేర్నెస్ అయితే ఉంది. బట్ స్టిల్ అయినా కూడా చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి ఇంకొకసారి వాటి లక్షణాల గురించి తెలుసుకునేటప్పుడు, ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ కాబట్టి సేమ్ వైరల్ ఫ్లూ అనేది ఎలా వస్తుందో సేమ్ అలాగే, అంటే కామన్ కోల్డ్తో రావడం కానీ, థ్రోట్ పెయిన్ అంటే మింగడానికి ఇబ్బందిగా ఉండడం కానీ, గొంతు కసకస అనిపించడం కానీ, శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండడం కానీ, జ్వరము, ఒళ్ళు నొప్పులు ఇలాంటి ఫ్లూ సిమ్టమ్స్ లాగానే స్టార్ట్ అవుతుంది. సో బట్ ఎప్పుడు డాక్టర్ దగ్గరని సంప్రదించాలి అని అనుకుంటే, ఎప్పుడూ లేనంత విధంగా చాలా గొంతు నొప్పిగా ఉండడము, శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉండడము ఇలాంటివి ఎక్కువగా అనిపించినప్పుడు, ఫీవర్తో కలిపి ఇవన్నీ వచ్చినప్పుడు ఇట్స్ బెటర్ టు కన్సల్ట్ ఏ డాక్టర్ ఇమ్మీడియట్లీ. ఓకే మ్యామ్, అసలు ఈ కోవిడ్-19 అనేది రోజు రోజుకి రూపాంతరం చెందుతుంది అంటున్నారు. అసలు ఇప్పుడు కొత్తగా సైన్స్ అండ్ సిమ్టమ్స్ కూడా రోజు రోజుకి మారుతున్నాయి అంటున్నారు. మీరు దాని గురించి ఏమైనా చెప్పగలరా? ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టు ఇప్పటి వరకు అయితే జనాలలో ఎంతో కొంత అవగాహన ఉంది. మనం కొత్తగా ఏం తెలుసుకోవాలి అని అంటే, కామన్గా ఇంతకు ముందువే కాకుండా ఇప్పుడు కొత్త లక్షణాలతో కూడా ప్రజెంట్ అవుతూ ఉంది. వాటి గురించి తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే అవగాహన ఉన్న లక్షణాలు కనిపిస్తే మామూలు జనాలు కానీ, హెల్త్ కేర్ వర్కర్స్ కానీ ప్రికాషన్స్, ఓకే ఈ పర్సన్కి ఉంది అని మనం జాగ్రత్త పడతాం. అలా కాకుండా కామన్ సిమ్టమ్స్తో కాకుండా కొంచెం విలక్షణమైన లక్షణాలతో వచ్చినప్పుడు మనకి తెలియదు ఇది కోవిడ్ పేషెంటా, వీళ్ళు అవునా కాదా అన్నది మనకి తెలియదు. సో పై ముందు చెప్పుకున్న లక్షణాలే కాకుండా వేరే ఏ విధంగా ఉన్నప్పుడు మనము కరోనాని అనుమానించవచ్చు అని అనుకుంటే, ఇప్పుడు ఇది ఒక వరల్డ్ పాండమిక్. మన కంట్రీలో కాకుండా వేరే కంట్రీస్లో యొక్క పేపర్ ప్రజెంటేషన్స్ కానీ, వాళ్ళ డాక్టర్స్ ఇంటర్వ్యూస్ కానీ చూస్తే ఎలా ప్రజెంట్ అవుతున్నారు అంటే, జస్ట్ ఓన్లీ ఊరికే హెడేక్తో ఉండడం కానీ, అంటే బ్రెయిన్ ఫీవర్ లాగా ప్రజెంట్ అవుతున్నారు. కొందరు ఓన్లీ స్కిన్ మీద చిన్న రెడ్ ర్యాషెస్ లాగా ప్రజెంట్ అవుతా ఉన్నారు. ఎనోస్మియా అంటే అసలు మనకి వాసన తెలియకుండా ఉండడం కానీ, టేస్ట్ తెలియకుండా ఉండడం కానీ, ఇలాగా వెరైటీ ఆఫ్ సిమ్టమ్స్తో కూడా ప్రజెంట్ అవుతున్నారు. ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు పేషెంట్స్కి ఈవెన్ ఫీవర్ కూడా ఉండట్లేదన్నమాట. సో ఇలాంటివి ఉన్నప్పుడు నార్మల్ జనాలకే కాకుండా హెల్త్ వర్కర్స్కి కూడా చాలా ఛాలెంజింగ్ పార్ట్. ఎందుకంటే వీళ్ళు కరోనా పేషెంట్లు అవునా కాదా, మనకు ఉందా లేదా, మనం డాక్టర్ని సంప్రదించాలా లేదా అన్న కన్ఫ్యూజన్ చాలా ఉంటుంది. కాబట్టి పై చెప్పుకున్న లక్షణాలే కాకుండా ఇలాంటివి ఉన్నప్పుడు కూడా కొంచెం జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఉట్టి స్కిన్ మీద ర్యాషెస్ ఒక్కటే కూడా ప్రజెంట్ అవ్వచ్చు. కొన్ని కేరళలో కొన్ని కేసు తీసుకున్నామని అంటే ఈవెన్ డాక్టర్స్ వాళ్ళ పిల్లలే అనమాట. జస్ట్ 2 డేస్లోనే విపరీతంగా హెడేక్ రావడము, వామిటింగ్స్ ఉండడం. యాక్చువల్గా అది వైరల్ మెనింజైటిస్ అనుకున్నట్టు తీసుకొని పోయి జనరల్ చెకప్లో చేస్తే, ఎక్స్రేలో ఉన్నప్పుడు కరోనా ఎక్స్రే చూసి కరోనా అని డౌట్ వచ్చి టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. కొన్ని చోట్ల ఓన్లీ స్మెల్ లేకపోవడం కానీ, అంటే వాళ్ళు ఏ స్మెల్ మేము గుర్తించలేకపోతున్నాము అనడం కానీ, ఏం తింటున్నా కూడా టేస్ట్ అస్సలు తెలియట్లేదు అనిపించడం కానీ, జస్ట్ ఆ సిమ్టమ్స్, ఇంకా వేరే ఏం మనం పై ముందు చెప్పుకున్న విధంగా ఏం ప్రెజెంట్ అవ్వట్లేదు వాళ్ళు. సో కొందరు ఏంటి అంటే అజిటేటెడ్ అయిపోవడం అనమాట. అంటే చాలా కన్ఫ్యూజ్డ్గా ఉండడం కానీ, ఇరిటబుల్గా ఉండడం కానీ, విపరీతమైన నీరసం రావడం కానీ, ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు అవి కూడా మనము నెగ్లెక్ట్ చేయడానికి లేదు అని అర్థం. ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్లో కూడా మనకి టెస్టులు చేయడానికి పర్మిషన్ ఇచ్చున్నారు మ్యామ్. అసలు ఎలాంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటే మనం టెస్ట్కి వెళ్ళాలి? అసలు ఎవరెవరు టెస్ట్ చేయించుకోవాలి? ఇంతకుముందు చెప్పినట్టు కాఫ్, కోల్డ్, గొంతు నొప్పి, జ్వరము
శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఇవన్నీ ఉంటే ఆటోమేటిక్గా వెళ్తారు. బట్ మీరు అన్నారే ఎవరు వెళ్ళాలి అన్నది, ఇప్పుడు వాళ్ళు వీళ్ళు కరోనాకి తేడా లేదు, వాళ్ళు వీళ్ళని లేకుండా అందరికీ వస్తుంది. బట్ ఎక్కువ రిస్క్ ఉన్న వాళ్ళు ఎక్కడ అని అంటే హెల్త్ కేర్ వర్కర్స్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మీడియా వాళ్ళు కానీ. ఇప్పుడు కొన్ని ప్రొఫెషన్స్ని వాళ్ళ డ్యూటీని మనము లాక్డౌన్ అని చెప్పి ఇంట్లో కూర్చోడానికి లేదు. ప్రొఫెషనల్ వైజ్ కంపల్సరీ మనం సొసైటీలోకి వెళ్ళి ఫేస్ చేయాలి, పబ్లిక్ని ఫేస్ చేయాలి. ఇలాంటి ఉన్నవాళ్ళు మామూలుగా ఇది ఆల్రెడీ వర్షాకాలం స్టార్ట్ అయింది, ఈ డౌట్ చాలామందికి కూడా ఉండొచ్చు. కాఫ్, కోల్డ్, ఫీవరు, వైరల్ ఫీవర్ అన్నారు, ఇలాంటి లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరూ కరోనాకి వెళ్ళాలా అని. మామూలు ఈ టైంలో వచ్చే వైరల్ ఫీవర్స్తో పాటి ఒకవేళ ఇన్ కేస్ మీరు పర్టికులర్ చెప్పుకున్న ప్రొఫెషన్లో ఉండి ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నా, లేదా డ్యూరేషన్ వితిన్ 4 to 5 days లోపల విపరీతమైన గొంతు నొప్పి, జ్వరము, ఒళ్ళు నొప్పి, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది, ఆ సిమ్టమ్స్తో పాటి మీరు రీసెంట్గా ఏవైనా చిన్న ఫంక్షన్స్ కానీ, ఇంతకుముందు అయితే ఓన్లీ ట్రావెల్ హిస్టరీ అడిగేవాళ్ళు, ఇప్పుడు ట్రావెల్ హిస్టరీ అనే కాదు, లాక్డౌన్ రీఓపెన్ అయింది కాబట్టి జనాలు 50 members కావచ్చు, 10 members కావచ్చు, చిన్న చిన్న ఫంక్షన్స్ అటెండ్ అవ్వడం కానీ, ఫ్యూనరల్స్ అటెండ్ అవ్వడం కానీ, బంధువుల్ని కలవడం కానీ స్టార్ట్ చేస్తున్నారు అనమాట. ఈవెన్ అలాంటి 1 week టైం గ్యాప్ పీరియడ్లో అట్లాంటి కాంటాక్ట్ హిస్టరీ ఉండి ఇలాంటి సిమ్టమ్స్ ఎప్పుడూ లేని విధంగా చాలా ఇబ్బందిగా అనిపిస్తే నెగ్లెక్ట్ చేయకండి. జస్ట్ కాఫ్, కోల్డ్ అనుకొని నెగ్లెక్ట్ చేయకండి. ఆ టైంలో డాక్టర్ని కన్సల్ట్ అయ్యి టెస్ట్లు చేయించుకోవడం మంచిది. టెస్ట్ల గురించి మాట్లాడుతున్నారు కదా మేడం, క్రానిక్ కండిషన్స్ ఉన్నవాళ్ళు, కోమార్బిడ్ కండిషన్స్ ఉన్నవాళ్ళు, వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇప్పుడు భయపడుతున్నారు. వాళ్ళు రెగ్యులర్ చెకప్స్ అనేవి చేయించుకోవాలా వద్దా? ఇప్పుడు ప్రపంచమంతా కరోనాతో భయంతో నిండిపోయింది కాబట్టి సో మోస్ట్ ఆఫ్ ద హెల్త్ సిస్టమ్ అంతా కూడా కరోనా పేషెంట్ల మీదే కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తూ ఉందన్నమాట. అంటే వీళ్ళని నెగ్లెక్ట్ చేయాలని కాదు, కానీ వీళ్ళు రిపీటెడ్ హాస్పిటల్స్ విజిట్స్ అనేటివి రిస్క్ ఈ పేషెంట్స్కే ఉంటాయన్నమాట. క్రానిక్ కండిషన్స్ అంటే ఇట్లా ఇప్పుడు బీపీ, షుగరు, కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళు కానీ, హార్ట్ పేషెంట్స్ కానీ, క్యాన్సర్ పేషెంట్స్ కానీ, వీళ్ళకి ఏంటి అంటే వీళ్ళు ఉన్న మెడిసిన్స్ వల్ల రెగ్యులర్గా డాక్టర్ని కంపల్సరీ కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో వాళ్ళు రాలేరు కాబట్టి బెటర్ టెలిమెడిసిన్ ఆప్షన్ అనేది ఇప్పుడు విస్తృతంగా అవైలబిలిటీలో ఉంది, దాన్ని చూస్ చేసుకోవడం చాలా మంచిది. అట్ ద సేమ్ టైం వీళ్ళు మెడిసిన్స్ గురించి నెగ్లెక్ట్ చేయడానికి లేదు, అట్లని రిపీటెడ్గా హాస్పిటల్ విజిట్ చేయడానికి లేదు. సో ఈ ఉన్న సిచ్యువేషన్లో టెలిమెడిసిన్ ఆప్షన్ అనేది వీళ్ళు యూటిలైజ్ చేసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్. మ్యామ్, ఇంకా పేరెంట్స్లో అసలు పెద్ద డౌట్ మ్యామ్, పిల్లలకి ఈ సమయంలో వ్యాక్సినేషన్ ఇప్పించాలా వద్దా? అలా ఏం లేదు అనుపమ గారు, ఇన్ కేస్ పాజిటివ్ ఉన్న పేషెంట్లకు తప్ప వేరే ఎవరికి అంటే వ్యాక్సినేషన్ ఇప్పించుకోవాలి, ఈ టైంలో వేయించకూడదు అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. యాజ్ యూజువల్గా వాళ్ళు వేయించుకోవాల్సిన డోసెస్ అవన్నీ కూడా రెగ్యులర్గా చేయొచ్చు. ప్రస్తుతం కరోనాకి దూరంగా ఉండటానికి మనం పాటిస్తున్నటువంటి పద్ధతులు వచ్చేసి, ఒకటి భౌతిక దూరం, రెండోది పరిశుభ్రత, మూడోది మాస్క్. మనకి మాస్క్ అనేది పెద్ద రాంబాణంలా పనిచేస్తుంది. మార్కెట్లో చూస్తే చాలా రకాలైనటువంటి మాస్క్ అవైలబుల్ ఉన్నాయి. అసలు ఎవరెవరు ఎలాంటి మాస్క్ని చూస్ చేసుకోవాలి, ఎంత సమయం ఆ మాస్క్ని పెట్టుకోవాలి? ఇదైతే మోస్ట్ కామన్గా అందరికీ ఉన్న డౌటే. ఈవెన్ ఈ ప్రాబ్లం నేను కూడా ఫేస్ చేశాను. ఇప్పుడు మాస్క్స్ అనేటివి ఇంపార్టెంట్ కాబట్టి విస్తృతంగా దొరుకుతున్నాయి, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి. రోడ్లో కావచ్చు, ఆన్లైన్ షాపింగ్ కావచ్చు, షాప్స్లో కావచ్చు. కొన్ని కంట్రీస్ ఓన్లీ ఎక్స్క్లూజివ్ కోవిడ్ స్టోర్స్ అని కూడా ఓపెన్ చేస్తూ ఉన్నారనమాట. బట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, ఇప్పుడు రీసెంట్గా June 6th WHO అనేది కొన్ని కొత్త గైడ్లైన్స్ని రిలీజ్ చేసింది. అఫ్కోర్స్ మనమందరం అనుకుంటా ఉండొచ్చు, రోజుకొక డాక్టరు, రోజుకొక ఛానల్ టీవీ వాళ్ళు, రోజుకొక మీడియా వాళ్ళు, ప్రతి ఒక్కరూ ఒకరోజు వేసుకోమంటారు, ఒకరోజు వేసుకోవద్దంటారు, ఒకటి ఇది బెస్ట్ అంటారు, ఒకటి వద్దంటారు అన్న కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. అండ్ ప్లస్ ఆన్లైన్ షాపింగ్ కోసం మనం ఓపెన్ చేస్తే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. అసలు అన్ని ఆప్షన్స్ అవి చూడంగానే ఫస్ట్ కన్ఫ్యూజ్ అయిపోతాం. ఏది యూస్ చేయాలి, ఏది మెడికల్ వాళ్ళు యూస్ చేయాలి, ఏది జనరల్ వాళ్ళు యూస్ చేయాలి, ఎవరు బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు, క్యాన్సర్ పేషెంట్స్ అట్లాంటి వాళ్ళు అంటే వాళ్ళు ఏ టైప్ ఆఫ్ యూస్ చేయాలనే కన్ఫ్యూజన్ ప్రతి ఒక్కరిలోనూ ఉంటుందన్నమాట. బట్ రీసెంట్ గైడ్లైన్స్ ప్రకారం తీసుకుంటే వాళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు ప్రజెంట్ గైడ్లైన్స్ ప్రకారం అయితే మీరు యూజ్ చేసే మాస్క్ మినిమం 3 layers ఉండాలి, అది లీస్ట్ మినిమం. మీరు ఈవెన్ అది ఆన్లైన్లో ఎక్కడ కొన్నా సరే, ఆ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ బాక్స్ చూసినా సరే, లేదు మేము ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాము అన్నా సరే, చేసుకునేటప్పుడు ఈ 3 layers అన్న దాన్ని మాత్రం పాటించాలి. ఎందుకు అనంటే ఇది వరల్డ్లోనే కొత్త డిసీజ్, ఎవరికీ తెలీదు.
రోజుకొకటి మారుస్తారు గైడ్ లైన్స్ అని అనడానికి కూడా లేదనమాట. ఎందుకంటే ప్రతిదీ మన ఎక్స్పీరియన్స్ మీద నేర్చుకుంటుంది. ప్రపంచం అంతా కూడా ఫేస్ చేస్తూ మనం చేసిన మిస్టేక్స్ ద్వారా ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుసుకుంటున్నాం కాబట్టి ప్రతి గైడ్ లైన్స్ ప్రతి మెజర్స్ అనేటివి మారుతూనే వస్తున్నాయి. ప్రతి 15 రోజులకు కావచ్చు, నెల రోజులకు కావచ్చు. సో ఈ 3 లేయర్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ బయట ఉన్న లేయరు ప్రొపిలిన్ అనే ఫైబర్ యూస్ చేయాలి. మధ్యలో పాలీప్రొపిలిన్ కానీ కాటన్ కానీ ఉండాలి. ఇన్నర్ లేయర్ అనేది కాటన్ ఉండాలి. మీరు ఎప్పుడైనా డిస్క్రిప్షన్ చూసేటప్పుడు కానీ ఒక ప్రోడక్ట్ కొనేటప్పుడు కానీ ఈ 3 లేయర్స్ మినిమం 3 లేయర్స్ ఉన్నాయా లేదా, ఆ 3 లేయర్స్ ఈ పర్టికులర్ ఫ్యాబ్రిక్తో చేశారా లేదా అని చూసుకొని తీసుకుంటే బెటర్. లేదు మేము ఇంట్లోనే చేసుకోవాలి అని అనుకుంటున్నారు అనుకోండి, బయట లేయర్ అనేది పాలీప్రొపిలిన్ అంటే మనలా చెప్పాలంటే పాలిస్టర్ లాంటి క్లాత్ కానీ, మిడిల్ లేయరు కొంచెం పోర్స్ ఎక్కువ ఉన్న కాటన్ కానీ, ఇన్నర్ లేయర్ ఫైన్గా పోర్స్ ఉన్న కాటన్ లేయర్, ఈ 3 లేయర్స్తో ప్రిపేర్ చేసుకున్నదైనా కూడా ఓకే. మ్యామ్ అసలు మాస్క్ ఎలా ధరించాలి మ్యామ్? ఇది కూడా చాలా మంది కాదు, ఈవెన్ మా అబ్జర్వేషన్లో మేము నోటీస్ చేసినది ఏంటి అంటే, ఓకే కరోనా వచ్చింది మాస్క్ వేసుకోమన్నారు, సో మాస్క్ వేసుకున్నాం అంటే మనం కరోనా నుంచి సేఫ్ అయిపోయినాం. ఇట్స్ వెరీ రాంగ్. మాస్క్ వేసుకుంటున్నారు జనాలు, సోషల్ డిస్టెన్సింగ్ మర్చిపోతున్నారు, హ్యాండ్ వాషింగ్ మర్చిపోతున్నారు. వేసుకున్నామా, బయటకు వెళ్ళేసి వచ్చామా, ఆ మాస్క్ని తీసి అలా పెట్టామా, ఇలా తీసి ఇలా వేసుకున్నామా, రాంగ్, చాలా రాంగ్ పద్ధతి. మనం కొన్ని పాటించకపోతే వేసుకోకపోవడం కన్నా వేసుకున్న ద్వారానే ఎక్కువ కంటామినేషన్ మనతో పాటు మన ఇంట్లో వాళ్ళకి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా స్ప్రెడ్ చేస్తున్నట్టు అర్థం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాస్క్ ఎలా ధరించాలి అంటే ఏది లోపలికి ఏది బయటికి అన్నది చాలామందికి తెలియదు. జస్ట్ దొరికింది అలా వేసుకుంటున్నాము పోతున్నాం. జస్ట్ ఒక శాంపుల్ చూపిస్తే దీన్ని సర్జికల్ మాస్క్స్ అని అంటారు. ఇవి విస్తృతంగా బాగా వాడుతూ ఉన్నారు మెడికల్ షాప్స్లో. ఎప్పుడే కానీ మాస్క్ వేసుకునే ముందర కంపల్సరీ హ్యాండ్ వాష్ చేయాలి. మనం అంతకుముందు ఎక్కడెక్కడ ఏం ముట్టింటామో తెలియదు కాబట్టి వేసుకునే ముందర కంపల్సరీ హ్యాండ్ వాష్ చేసుకోవాలి. అండ్ ఎప్పుడు ఏవైనా సరే మీకు అవైలబిలిటీలో ఏది ఉంటే, బట్ కంపల్సరీ హ్యాండ్ వాష్ అనేది మాత్రం చాలా ముఖ్యం. అది సోప్ అండ్ వాటర్తో కావచ్చు లేదా శానిటైజర్తో అయినా కావచ్చు. అండ్ ప్లస్ ఎప్పుడు దాన్ని ఇట్లా పట్టుకోవడం కానీ మిడిల్లో తీసి పట్టుకో అలా చేయకూడదు. ఈ ఇయర్ బ్యాండ్స్ ఉన్నాయి కదా, వీటిని యూస్ చేసే తీసుకోవాలి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, మీరు తీసుకునే ఒకవేళ సర్జికల్ మాస్కులు కావాలంటే N95 ఏవైనా కానీ ఇక్కడ నోసల్ అడ్జస్ట్మెంట్స్ బ్యాండ్ అని ఉంటుంది. ఇది ఎప్పుడు పైకి ఉండాలి, ఇది కిందికి ఉండాలి. అండ్ ప్లస్ ఇంకొకటి ఏంటంటే చాలామంది చూసాము జస్ట్ ఉంది వేసేసుకున్నాం. నో, దీంట్లో కూడా ఏది ఫ్రంట్ ఏది బ్యాక్ అని ఉంటుంది. ఇప్పుడు చూడండి, సేమ్ మన డ్రెస్సెస్ లాగానే ఒకటి బ్లూ కలర్ ఉందనుకోండి, అవుట్ సైడ్ అనేది కొంచెం థిక్గా ఉంటుంది, లోపల సైడ్ అనేది కొంచెం పేల్గా ఉంటుంది. ఇంత కన్ఫ్యూజన్ మేడం మేము కనుక్కోలేము అని అంటే అట్లీస్ట్ మీ ఇయర్ బ్యాండ్స్ అనేటివి లోపల ఎటు సైడ్ స్టిచ్ చేసి ఉంటారో అది ఇన్నర్ సైడ్, ఆ బయటది అవుటర్ సైడ్. తీసుకునేటప్పుడు కూడా ఎప్పుడే కానీ నేజల్ బ్యాండ్ అనేది పైన ఉందా లేదా, ఏది అవుట్ సైడ్ ఏది ఇన్సైడ్ ఇలా తీసి ఇలా. అండ్ ఈవెన్ తీసేటప్పుడు కూడా ఇది అయిపోయిన తర్వాత వేసుకున్న తర్వాత కూడా హ్యాండ్ వాష్ చేసుకోవాలి. అది కూడా చాలా ముఖ్యం. వేసుకున్నామా పోయామా పడేసామా అన్నట్టుంది. ఇది ఈ హ్యాండ్ వాష్ వేసుకునే ముందర వేసుకున్న తర్వాత పాటించడం కూడా చాలా ముఖ్యం. మన మెయిన్ అసలు ఇది మాస్క్ ఎందుకు వేసుకోవాలి అని అంటున్నారంటే, మనం ఎక్కడ పడితే అక్కడ టచ్ చేసి ఉంటాం కాబట్టి అదే హ్యాండ్స్తో నోస్ దగ్గర మౌత్ దగ్గర టచ్ చేయకుండా ఉండడానికి ఇది జస్ట్ బ్యారియర్ లాగా వాడుతున్నాం. అలాంటప్పుడు ఎక్కడ పడితే అక్కడ టచ్ చేసి దాన్ని అలాగే ముట్టుకొని అలా చేయడం వల్ల ఒకవేళ మనం వాడినా కూడా దానివల్ల ఉండాల్సిన పెద్ద ప్రయోజనాలు రాకుండా అయిపోతాయి. మెయిన్గా అసలు ఇప్పుడు చూస్తుంటే మ్యామ్ ఈ యూజ్ చేసినటువంటి మాస్క్స్ ఎక్కడంటే అక్కడ పడేస్తున్నారు మ్యామ్. దానివల్ల చాలా అనర్థాలు రావచ్చు. అసలు యూజ్ చేసిన మాస్క్ ఎట్లా డిస్పోజ్ చేయాలి? ఇప్పుడు గవర్నమెంట్ కానీ మీడియా కానీ హెల్త్ కేర్ అందరూ వేసుకోవాలి అని చెప్తున్నారు, ఎలా వేసుకోవాలి అని చెప్తున్నారు. బట్ ఎలా డిస్పోజ్ చేయాలి అనేది కూడా జనాలలో అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే నార్మల్ పీపుల్ అనే కాదు, ఈవెన్ హాస్పిటల్లో కూడా స్టాఫ్ కానీ చాలామంది కూడా ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు దాన్ని. జస్ట్ ఇలా వేసుకొని ఉంటాం అనుకోండి, ఇలా వేసుకొని ఉంటాము, ఇలా గబక్కని ఇలా తీసేసి అలా పడేస్తున్నాం. ఇట్స్ వెరీ రాంగ్. ఇంకా నువ్వు అంతవరకు వేసుకున్న ప్రొటెక్షన్ అంతా కూడా వ్యర్థం అయిపోతుంది. ఎప్పుడైతే వేసుకున్న మాస్క్ని తీయాలి అని అనుకున్నప్పుడు
తీసేటప్పుడు కూడా అంతవరకు మనం ఎక్కడెక్కడ టచ్ చేసి ఉంటామో తెలీదు, ఎవరితో మాట్లాడి ఉంటామో తెలీదు, ఎవరి డ్రాప్లెట్స్ మన చేతుల మీద కానీ మనం టచ్ చేసిన ద్వారా ఉంటాయో కూడా తెలియదు. సో దాన్ని ఇప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోకుండా తీసుకోవడం వల్ల ఏమవుతుంది, మళ్ళీ మన హ్యాండ్స్ అనేటివి మన ఫేస్కి టచ్ అవుతాయి. సో తీసేటప్పుడు కూడా కంపల్సరీ హ్యాండ్ వాష్ చేసి ఇలాగే తీసి వీటిని నీట్గా క్లోజ్ చేసి, బెటర్ ఇంకా చెప్పాలి అని అంటే డస్ట్బిన్స్, బ్లీచింగ్ పౌడర్ వేసిన డస్ట్బిన్స్లో త్రో చేయడం అనేది మీకే కాదు మీ ఇంట్లో వాళ్ళకు కూడా సేఫ్టీ. అలా రాగానే ఇలా 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 టేబుల్స్ మీద పెట్టేయడము, అది పిల్లలు ఎవరో ముట్టుకోవడము, దాన్ని ఏం ముట్టుకోవద్దు అనడము, లేదా మీరు మర్చిపోయి వేరే మీ మదరో ఎవరో వచ్చి దాన్ని తీసి ఇలా పడేయడము, అంతా వేస్ట్. మీరు వేసుకుని మీరు ఇంతవరకు బయట ప్రొటెక్ట్ చేసుకుని వచ్చిందంతా తీసుకొని వచ్చి ఇంట్లో వాళ్ళకి కంటామినేట్ చేస్తూ ఉన్నట్టు. ఇది యూజ్ అండ్ త్రో మాస్కుల గురించి మాట్లాడుకుంటే, ఇవన్నీ ఈ సర్జికల్ మాస్క్స్, N95 మాస్క్స్ అనేటివి కూడా యూజ్ అండ్ త్రో. లేదు మనం వాషబుల్వి తెచ్చుకున్నాము, రీయూజబుల్ మాస్క్ తెచ్చుకున్నాం మేడం, వాటిని ఎట్లా చేసుకోవాలి అని అంటే తీసిన తర్వాత మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఆ తీసిన మాస్క్ని బెటర్ ఒక పాలిథిన్ కవర్స్లో కానీ, ఒక నీట్గా ఉన్న పేపర్ కవర్స్ కానీ ఏదైనా సరే, ఎలా అయితే తీస్తామో ఇలా తీసి వాటిని ఇలాగే కవర్లో వేసి పెట్టేసి, తర్వాత హాట్ వాటర్లో, బెటర్ హాట్ వాటర్ అండ్ సోప్లో కడిగి ఆరబెట్టుకోవడం మంచిది. లేదు ఇంకా బెటర్ ఆప్షన్ అంటే తీసిన వెంటనే సోప్ అండ్ హాట్ వాటర్తో కడిగేసుకొని డ్రై చేసుకోవడం మంచిది. ఇది చాలామంది మనం పాటించాం. వేసుకునే అంత జాగ్రత్త, వేసుకొని వచ్చిన తర్వాత దాన్ని డిస్పోజ్ చేయడంలో అనేది మనం చాలా నెగ్లిజిబుల్గా చాలా మిస్టేక్స్ చేస్తున్నాం. దానివల్ల మనకన్నా మన ఇంట్లో వాళ్ళకే ఎక్కువ రిస్క్. డాక్టర్ గారు, అసలు ఎవరెవరు ఏ టైప్ ఆఫ్ మాస్క్ వేసుకోవాలి, ఎటువంటి అప్పుడు మాస్క్ ధరించాలి? అనుపమ, ఇంతకుముందు అయితే ఓన్లీ కరోనా పాజిటివ్ ఉన్న పేషెంట్స్ని ట్రీట్ చేసే హెల్త్ మెంబర్స్ మాత్రమే వేసుకోవాలి N95 మాస్క్స్ అని అనేవాళ్ళు. బట్ రీసెంట్ గైడ్లైన్స్ ప్రకారం ఏంటి అని అంటే ఈవెన్ కోవిడ్ పాజిటివ్ ఉన్న పేషెంట్సే కాకుండా వేరే ఇతర ఇమ్యూనిటీ పవర్ బాగా తక్కువగా ఉన్న లైక్ క్యాన్సర్ పేషెంట్లు కానీ, క్రానిక్గా ఐసీయూలో ఉన్న హార్ట్ పేషెంట్స్ని విజిట్ చేయడానికి డాక్టర్స్ రౌండ్స్ వేసే, ఈవెన్ నాన్ కోవిడ్ పేషెంట్స్ అయినా కూడా ఇలాంటి కేసెస్ రౌండ్స్ వేసే డాక్టర్స్, ప్లస్ ఈ బీపీ అంట, షుగర్ పేషెంట్లు కానీ, కిడ్నీ పేషెంట్స్ కానీ, హార్ట్ పేషెంట్స్ కానీ ఎవరైనా హాస్పిటల్కి విజిట్ అవుతున్నారు, లైక్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ని యూజ్ చేసుకొని హాస్పిటల్కి విజిట్ అవుతున్నారు, లేదా ఏదైనా క్రౌడ్ ప్లేస్ కంపల్సరీ వెళ్ళాలి, ఎక్కడైతే భౌతిక దూరం పాటించలేము, అక్కడ కష్టము అని అనుకున్న ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు ఈవెన్ డాక్టర్సే కాకుండా వీళ్ళు కూడా N95 మాస్కులు యూజ్ చేయాలి. ఫెకలిటీ కాకుండా వేరే నార్మల్ జనాలు ఈ 3 లేయర్డ్ మాస్క్ అనేది మోర్ దాన్ ఇనఫ్. బట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మాస్క్ వేసుకున్నాం కదా అని జనరల్గా అట్లా గుంపులోకి వెళ్ళిపోతూ ఉండడము, ఇది చాలా తప్పు. మాస్క్ అనేది 3 సూత్రాల్లో ఒక పార్ట్ మాత్రమే. దానితో పాటు భౌతిక దూరము, ఇంటికి వచ్చిన తర్వాత తీసేటప్పుడు, తీసేసిన తర్వాత కాళ్ళు చేతులు ఫేసు కడుక్కోవడము, ఇలాంటి హైజీన్ మెజర్ ఈ 3 పాటిస్తేనే మనము దాని నుంచి ప్రివెన్షన్ మెథడ్స్ పాటించినట్టు. చాలామంది ఏంటి అని అంటే మాస్క్ వేసుకొని తింటారు. ఈవెన్ ఈ జనరల్ స్టోర్స్ దగ్గర కానీ, మార్కెట్స్ దగ్గర కానీ హడావిడి ఎక్కువ అనమాట మనకి. అలాగే మనుషుల్లో గుంపులలో దూరి ఆ మాస్క్ వేసుకున్నాం కదా, మనం డాక్టర్ చెప్పినవి, గవర్నమెంట్ చెప్పినవి పాటిస్తున్నాము అనుకొని అలా దూరిపోతున్నాం. కాదు, మాస్క్తో పాటు ఈ రెండింటిని పాటిస్తేనే మనము ప్రాపర్గా ప్రివెన్షన్ మెథడ్స్ తీసుకున్నట్టు. ఇంకా ఎవరు వేసుకోవాలి అన్నది కన్ఫామ్ అయింది, బట్ ఎక్కడెక్కడ వేసుకోవాలి అన్నది మెయిన్. ఇది ఇప్పుడు చాలామందిని చూసాం మేము, బైక్స్ కానీ కార్ కానీ వెళ్తూ ఉంటారు, సింగిల్ పర్సనే ఉంటాడు, అయినా కూడా మాస్క్ కంప్లీట్గా వేసుకొని ఉంటాడు. ఇంకోటి ఏంటి అని అంటే వెంటనే మన ఫ్రెండ్, మన బంధువు ఎవరితోనో మాట్లాడాలి, ఏదైనా అడగాలి అని అనుకుంటే సింగిల్గా ఉన్నప్పుడు ఫుల్గా కవర్ చేసుకుంటున్నాం, కానీ మనుషులు స్ట్రేంజర్ పర్సన్తో మాట్లాడేటప్పుడు మాత్రం మాస్క్ తీసి ఏంటండి అని అంటున్నారు. మనం రివర్స్ పాటిస్తున్నాం. ఇండివిజువల్గా ఉన్నప్పుడు గాలి తీసుకోవడానికి కింది పెట్టుకున్నా పర్వాలేదు, బట్ మనకి కొత్త వ్యక్తి అంటే ఫ్యామిలీలో కాకుండా వేరే ఏ అవుట్ సైడర్తో మాట్లాడుతున్నప్పుడు కూడా యాక్చువల్గా అంటే కవర్ చేసుకోవాలి. మనం ఏం చేస్తున్నామంటే రివర్స్ చేస్తున్నాం. ఇంకొకటి ఏం గమనించాము అని అంటే సింగిల్గానే వాకింగ్ కానీ, ఎర్లీ మార్నింగ్ జాగింగ్ కానీ వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే మాస్క్ పెట్టుకొని వాకింగ్ జాగింగ్ చేస్తుంటారు అనమాట. చెప్పాలి అంటే మనం ఒక్కరమే, అంటే గ్రూప్తో కాకుండా మనం ఒక్కరమే వాకింగ్ జాగింగ్ ఎక్సర్సైజ్ కానీ ఇంట్లో ఏమైనా చేసుకుంటున్నప్పుడు కానీ
అవసరం లేదు. అన్లెస్ మనము వేరే ఫ్యామిలీ నుంచి వేరే ఇంటరాక్షన్ అవుతున్నప్పుడు తప్ప మనం ఇండివిజువల్గా ఉన్నప్పుడు వేసుకోకపోవడమే మంచిది. ఎందుకు అని అంటే, ఏంటి మేడం ఈ టైంలో మాస్క్ వేసుకోకపోవడం మంచిది అని అంటున్నారు అని కాదు. మాస్క్ వేసుకుంటే లాభాలు ఎంతో, వేసుకోకుంటే ఎక్కువగా ఎక్సెస్ టైం పీరియడ్గా వేసుకున్న ఇలాంటి టైం పీరియడ్లో వేసుకుంటే ఏమవుతుంది అని అంటే, మనం వదిలిన కార్బన్ డైఆక్సైడ్ మనమే పీలుస్తామన్నమాట. దాని ఎఫెక్ట్ మనకి అంత తెలియదు, కానీ కొంచెం ఎక్సెస్గా అంటే చాలా లాంగ్ డ్యూరేషన్ వరకు వేసుకొని ఉండడం కానీ, జాగింగ్ అప్పుడు, రన్నింగ్ అప్పుడు, ఫిజికల్ యాక్టివిటీ అప్పుడు ఏంటంటే ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తూ ఉంటాం. కాబట్టి అదంతా లోపల ఏమైపోతుందంటే ఎక్సెస్గా కార్బన్ డైఆక్సైడ్ మనమే పీల్చి కొంచెం లైట్ హెడెడ్నెస్గా, కొంచెం మొబ్బు వచ్చినట్టు, కొంచెం తల తిరిగినట్టు, లేదా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట. సో ఏమంటామంటే, ఈవెన్ మేమైనా కూడా ఓపీలో కూర్చున్నప్పుడు 1-2 పేషెంట్స్ కన్నా ఎక్కువసేపు చూడలేను. పేషెంట్ గ్యాప్ మధ్యలో తీసి ఒక 2-3 బ్రెత్స్ తీసుకొని మళ్ళీ కవర్ చేసుకుంటాం. ఇవి పాటించాలి. లేకపోతే ఈ కార్బన్ డైఆక్సైడ్ వల్ల కానీ, ఇరిటేషన్ కానీ, స్కిన్ ఇచ్చింగ్ కానీ, మార్కులు పడిపోవడం కానీ, వాటి వల్ల రిపీటెడ్గా మన హ్యాండ్తో మనం టచ్ చేసుకోవడం, ఇలాంటివన్నీ చేస్తుంటాం. కాబట్టి అటెస్టేజ్ అవాయిడ్ చేయాల్సిన ప్లేస్లో అవాయిడ్ చేయండి. లేదు అనుకున్నప్పుడు అట్లీస్ట్ ఒక ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కానీ 20-30 మినిట్స్ కానీ మధ్యలో తీసి మధ్యలో నార్మల్ తీసుకుంటూ క్లోజ్ చేసుకోవడం బెటర్. ఓకే డాక్టర్ గారు, అసలు శానిటైజర్ గురించి మాట్లాడుకుందాం మేడం. శానిటైజర్ ఇప్పుడు ఇదివరకు రోజుల్లో ఏంటంటే రోజ్ వాటర్ చల్లి మనల్ని వెల్కమ్ పలికేవాళ్ళు ప్రతి ఇంట్లోకి. ఇప్పుడేం చేతిలో శానిటైజర్ వేస్తున్నారు. అంటే ప్రతి ఇంట్లో కూడా కామన్ థింగ్ అయిపోయింది మ్యామ్ శానిటైజర్. అసలే ఎలాంటి శానిటైజర్ని కొనేటప్పుడు ఎట్లాంటి శానిటైజర్ కొనాలి, ప్లస్ శానిటైజర్ యూజ్ చేసినాక ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సేమ్ ఇంతకుముందు అనుకున్నట్టు కరోనా షాప్సే, అసలు COVID-19 షాప్స్ ఎక్స్క్లూజివ్ షాప్స్ లాగా ఓపెన్ చేస్తున్నారు. ఎలాగైతే మాస్కులు దొరుకుతున్నాయో ఈ శానిటైజర్ కూడా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి అనమాట. జస్ట్ శానిటైజర్ దొరికిందంటే చాలు టక్కన తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నాం. కొనేటప్పుడు వీటికి కూడా కొన్ని ఇది ఉంటాయన్నమాట. ఏంటి అని అంటే, మీరు ఎప్పుడైనా కొనేటప్పుడు మీరు కొనే శానిటైజర్లో ఆల్కహాల్ పర్సెంట్ మినిమం 60-70% ఉండాలి. అలా కాకుండా నేను కూడా కొన్ని చూసాను కొందరి దగ్గర ఫ్లేవర్డ్, అంటే మంచి వాసన జాస్మిన్ ఫ్లేవర్డ్ శానిటైజర్స్ అంట, రోజ్ ఫ్లేవర్డ్ శానిటైజర్ అంట, అలాంటివి తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే ఆ ఫ్రాగ్రెన్స్ కోసం కొన్ని సింథటిక్ కెమికల్స్ అనేటివి యూజ్ చేసి ఉంటారు. అవి ప్రతిసారి మీరు యూజ్ చేసుకొని వాటిని హ్యాండ్ని యూజ్ చేసేటప్పుడు మీరు లాభం కన్నా నష్టమే ఎక్కువగా ఉంటుంది. ఈ పాయింట్ మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏ శానిటైజర్ అయినా సరే, ఏ కంపెనీదైనా సరే, మీరు కొనేటప్పుడు దాంట్లో ఆల్కహాల్ పర్సెంట్ మినిమం 60-70% ఆల్కహాల్ ఉన్న శానిటైజర్ని యూజ్ చేస్తేనే వైరస్ చనిపోవడానికి కానీ దేనికైనా ఉపయోగపడుతుంది. సెకండ్ పార్ట్ ఏంటి అని అంటే, మనం ఏం చేస్తున్నామంటే, ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి, కాఫీనో టీయో స్వీట్స్ ఏదో ఇస్తున్నాము. ఇప్పుడు కరోనా వచ్చింది కాబట్టి కంపల్సరీ వాళ్ళు ఏమనుకున్నా సరే ఇంటికి రాగానే ఫస్ట్ మీరు చెప్పినట్టు శానిటైజర్ ఇచ్చేసేసి కూర్చోగానే కాఫీయో టీయో స్వీట్సో ఇస్తారు. ఇలా హ్యాండ్ వాష్ చేయగానే అలా స్వీట్స్ ఇస్తే తింటాం. ఇట్స్ వెరీ రాంగ్. ఇంతకుముందు అనుకున్నట్టు మనము ఆల్కహాల్ అదంతా ఉంటుంది. మీరు ఇలా వాష్ చేసుకొని అలా తినడం వల్ల ఏంటి అని అంటే, మీరు కొంచెంగా ఇది ఒక రోజుతో పోయేది కాదు కదా, ఎన్నో నెలల నుంచి యూజ్ చేస్తున్నాం అంటే, సో కొంచెంగా ఆల్కహాల్ ఇది అనేది మనము ఇంజెక్షన్ చేస్తున్నామని అర్థం. సో వెంటనే కాకుండా హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత కొంచెం అది ఆరిపోయేంత వరకు ఉండి తర్వాత ఫుడ్ ఐటమ్స్ని తినడం మంచిది. అండ్ బెటర్ చిన్నపిల్లలకి శానిటైజర్స్ని దూరంగా పెట్టడం మంచిది. మీరు ఏదైనా ఇంటికి వెళ్ళినప్పుడు హ్యాండ్ వాష్ ఆప్షన్ ఉంది, శానిటైజర్ ఆప్షన్ ఉంది. బెటర్ గో ఫర్ ఏ హ్యాండ్ వాష్, అది ది బెస్ట్. ఎందుకంటే పిల్లలు వెంటనే మనం అక్కడ ఫుడ్ పెట్టి శానిటైజ్ చేసుకొని ఆరిన తర్వాత తినండి అంటే ఉండలేరు, వాళ్ళు గబుక్కని ముట్టేసుకుంటారనమాట. సో 2 ఆప్షన్స్ ఉన్నప్పుడు గో ఫర్ హ్యాండ్ వాష్ ఓన్లీ. శానిటైజర్ అనేది సెకండ్ ఆప్షన్గానే పెట్టుకోవాలి. ఇంకోటి ఏంటి అంటే, చాలామంది కొందరు కాన్షియస్గా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, కిచెన్లో కానీ దగ్గరలో కానీ శానిటైజర్ పెట్టుకొని ఉంటారనమాట. ఇంతకుముందు మనం ఏమనే వాళ్ళము, వంట వండేటప్పుడు వంట వడ్డించేటప్పుడు చేతులు కడుక్కోవాలి అని అనుకున్నాను. ఇప్పుడు కడిగి జనాలందరికీ బోరు కొట్టింది కాబట్టి శానిటైజర్ వేసుకొని వంట చేసేకెళ్తారు. చాలా రాంగ్ ఇది కూడా. ఈవెన్ 1-2-3 ఇన్సిడెంట్స్ మనం చూసాం కూడా. శానిటైజర్ వేసుకొని అది పూర్తిగా ఎవాపరేట్ అవ్వకోకుండానే కిచెన్లో వెళ్ళి బర్న్స్ అయిన కేసెస్ కూడా చూసాం. ఇంకొకటి ఏంటి అంటే, చాలామంది కార్లలో కానీ వెహికల్స్లో కానీ చూస్తున్నాం, ఈ శానిటైజర్ బాటిల్స్ని కార్లో పెట్టేసి ఉంటారనమాట. 1-2 కేసెస్ ఏదో వెహికల్లో శానిటైజర్ పెట్టుకొని అది పెట్రోల్ బంక్ దగ్గర
ఎక్కడో స్ప్రే చేస్తూ ఉంటే అది బర్న్ అయ్యి వెహికల్స్ కాలిపోయారు, సో అప్పటి నుంచి శానిటైజర్స్ వెహికల్స్లో పెట్టుకోవద్దండి అని అంటున్నారు. ఇట్స్ నాట్ దట్. శానిటైజర్స్ ఏమి ఆల్ ఆఫ్ అవంతకు అవే ఏం బర్స్ట్ అవ్వవు. మనం చేసే మిస్టేక్ ఏంటి అని అంటే మన కార్లో కానీ మన బైక్లో కానీ పెట్టుకున్నప్పుడు దీన్ని ప్రాపర్గా క్లోజ్ చేయకోకుండా ఉండడం వల్ల దాంట్లో ఉన్న ఆల్కహాల్ అనేది ఇన్ఫ్లేమబుల్ ఇదనమాట. సో అది ఒక చిన్న చేంబర్ లాగా క్రియేట్ అవుతుంది. స్పిల్ అయినప్పుడు కానీ లీక్ అయినప్పుడు కానీ ప్రాపర్ క్లోజ్ చేయకోకుండా వదిలితే ఇలాంటి సమస్యలు వస్తాయే కానీ మీరు పెట్టే ప్లేస్ కానీ టైట్గా క్లోజ్ చేసి పెడితే దానివల్ల ఏం పెద్ద ఇబ్బందులు ఏమీ ఉండవు. కానీ పెట్టుకున్నప్పుడు 1-2 సార్లు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పైన చెప్పినటువంటి 3 సూత్రాలు, ఒకటి భౌతిక దూరం, పరిశుభ్రత, మాస్క్, ఈ 3 వాడినా కూడా ఒకవేళ పాజిటివ్ అయ్యిందే అనుకోండి, అప్పుడు ఎలా చేయాలి? ఇంతకుముందు అంతా లాక్డౌన్ ఉంది కాబట్టి మన భారతదేశంలో ఇంత జనాభా కోట్లలో ఉన్న జస్ట్ వందలలో వేలల్లో మాత్రమే కేసెస్ చూసాం. ఇప్పుడు ఏంటి అంటే లాక్డౌన్ తీసేసిన తర్వాత అంటే ఎక్కువ రోజులు దాన్ని కూడా కంటిన్యూ చేయలేం. ఒక పక్క ఎకానమీ అనే కాదు, మన జీవనం ఇది కావాలంటే కూడా కావాలి. బట్ ఈ చిన్ని ప్రికాషన్స్ తీసుకున్నా, ఇంత చెప్పి ఇంత పాటిస్తున్నా కూడా కేసులు చాలా పెరిగిపోతూ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఈ పెరిగిపోయిన వాటిని మేనేజ్ చేయడానికి ఇండియానే కాదు ప్రపంచంలో ఏ గవర్నమెంట్ దగ్గర అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ హెల్త్ సిస్టమ్ లేదు. ఓకే, సో ఏమంటున్నారు అని అంటే మైల్డ్గా ఉన్నవాళ్ళు ఇంట్లోనే ఉండి ఇంట్లోనే ట్రీట్మెంట్ కంటిన్యూ చేయండి అని అంటున్నారు. అనగానే మనం ఫస్ట్ ప్యానిక్ అయిపోతున్నాం అనమాట. అట్లా ఎట్లా అంటారు, పాజిటివ్ ఉన్న కేసెస్ని మేము ఎట్లా ఇంట్లో మేనేజ్ చేసుకుంటామన్నది. నో, మన కంట్రీనే కాదు ప్రతి చోట ఇది కామన్గా ఉన్న సమస్య. ఇన్ కేస్ మనకి కానీ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కానీ మన ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరికైనా పాజిటివ్ అనగానే ఫస్ట్ ప్యానిక్ అవ్వకండి. ఎలాగైతే బాగలేని మనిషిని రెస్ట్ తీసుకో అని అంటామో ఫిజికల్ రెస్ట్ ఎంత అవసరమో మెంటల్ రెస్ట్ కూడా అంతే అవసరం. మీరు హైరాణ పడిపోవడం వల్ల ప్యానిక్ అవ్వడం వల్ల నష్టమే తప్ప దానివల్ల ఏమీ అవ్వదు. సో ఫస్ట్ ప్యానిక్ అవ్వకండి. ఒకవేళ ఇన్ కేస్ పాజిటివ్ వచ్చిందే అనుకోండి, దాన్ని భయపడకండి. ఓకే, హోమ్ క్వారంటైన్ ఉండమంటారా? అప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ రెస్ట్ చాలా అవసరం. దాంతోపాటు రీహైడ్రేషన్ అంటే బాగా వాటర్ తీసుకోవాలి శరీరంలో. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఇంట్లో ఉన్నప్పుడే రూమ్ ఐసోలేషన్. అంటే ఎవరికైతే పాజిటివ్ వచ్చింటుందో వాళ్ళని ఒక సింగిల్ రూమ్లో, ప్రిఫరబుల్లీ అటాచ్డ్ బాత్రూమ్ ఉన్న రూమ్లో ఐసోలేట్ చేయండి. దాంతోపాటు మనం ఇంతకుముందు అనుకున్నట్టు ఫ్లూ లైక్ ఇది జస్ట్ వైరల్ ఫీవర్ లాంటిదితోనే స్టార్ట్ అవుతుంది. సో ఇనీషియల్ టైంలో ఏం చేస్తాము, ఏం చెప్తున్నారు డాక్టర్స్ అని అంటే రోజుకి 3 పూటల గోరువెచ్చని నీళ్ళల్లో ఉప్పు వేసుకొని బాగా గార్గ్లింగ్ చేయాలి. ఇంకొకటి ఒకవేళ రన్నింగ్ నోస్ కానీ స్టఫ్డ్ నోస్ కానీ ముక్కులు మూసుకుపోయినట్టు కానీ దబ్బలం ఉన్నట్టు అట్లా అనిపిస్తే కానీ 3 పూటల బాగా స్టీమ్ తీసుకోవాలి. వీటితో పాటు ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి హోమ్ ఐసోలేషన్ అనగానే మిమ్మల్ని ఇంట్లో పెట్టి మిమ్మల్ని పట్టించుకోరు అని కాదు. ప్రతి పాజిటివ్ ఉండి హోమ్ ఐసోలేట్ చేసిన పేషెంట్లని ప్రతి కంట్రీలోనూ ఆన్లైన్ డాక్టర్స్ సూపర్విజన్లో ఉంటా ఉన్నారు. ఎవ్రీ డే వాళ్ళు వైటల్స్ నోట్ చేసుకొని ఎలా నోట్ చేసుకోవాలని ఫస్ట్ మీకు ఒక డిస్క్రిప్షన్ లాగా ఒక డెమో లాగా చూపించి డైలీ వాటిని చెక్ చేసుకొని మిమ్మల్ని డైలీ కాంటాక్ట్లోకి వచ్చి మీ వైటల్స్ ఎలా ఉన్నాయి, మీరు వర్సన్ అవుతున్నారా, మీరు బెటర్ అవుతున్నారా అని చెక్ చేసుకుంటా ఉన్నారనమాట. అలాంటి వాటిలో ఏంటి అని అంటే ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి ఫిజికల్ రెస్ట్ అన్నాము, రీహైడ్రేషన్ అన్నాము, ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి మంచి ఫుడ్ డైట్ అన్నాం. ట్రీట్మెంట్ పార్ట్కి వచ్చేసరికి ఇది చాలా కామన్గా అందరూ అడ్వైస్ చేస్తూ ఉండేది. బట్ మనమేమనుకుంటున్నాం ఏంటి అంత పెద్ద కరోనా ట్రీట్మెంట్కి ఇంత చిన్న టాబ్లెట్స్ చెప్తున్నారు వీళ్ళు అని. అసలు దీని గురించి ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలీదు, ప్రపంచానికే కొత్త. దీని గురించి ఇది ఎలా వచ్చింది, దీని సిమ్టమ్స్ ఏంటి, దీని కాంప్లికేషన్స్ ఏంటి అని ఇప్పుడు అందరూ తెలుసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఎక్స్పెరిమెంట్ మన ఎక్స్పీరియన్స్ మీద తెలుసుకున్న దాని ప్రకారం ఏంటి అని అంటే దీనికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ లేదు కాబట్టి మన ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవడమే మెయిన్ ట్రీట్మెంట్. అది ఒక్క ఫుడ్తోనే కాకుండా డ్రగ్స్తో కూడా పెంచుకోవచ్చు. మోస్ట్ కామన్గా మేము చెప్తుండేది ఏంటి అంటే వైటమిన్ డి టాబ్లెట్స్, విటమిన్ సి టాబ్లెట్స్, జింక్ టాబ్లెట్స్, ఈ 3టిని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉన్నాం మేము. దాంతోపాటు బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చాలా చాలా ఇంపార్టెంట్. మనకి బ్రీతింగ్ ఎక్సర్సైజు యోగా అనగానే ఇవన్నీ ఎప్పుడు చేస్తాం అబ్బా అని అనుకుంటాం. నో, ఈ పీరియడ్లో ఇది ఒక్క పాజిటివ్ ఉన్న పేషెంట్సే కాదండి, కోవిడ్
అంటే రిస్క్ అంటే 60 years అబోవ్ ఉన్న వాళ్ళు కానీ, క్రానిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళు కానీ, మాకు రిస్క్ ఎక్కువ ఉంది అనుకున్న వాళ్ళు, లేదా మాకు ఉందేమో అని డౌట్ ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇవి పాటిస్తే మంచిదే. వీటితో పాటు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది చాలా 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 ముఖ్యమైనది. పొద్దున సాయంత్రం మీరు ఒక 5 to 10 minutes చేసినా కూడా బెటర్ రిజల్టే ఉంటుంది. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అంటే మళ్ళీ యోగా వీడియోస్ చూడాలా, లేకపోతే డాక్టర్ చెప్పిస్తారా, అలా ఏం లేదండి. మోస్ట్ కామన్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఏంటి అని అంటే మన లంగ్స్ యొక్క కెపాసిటీని, అంటే దాని వర్కింగ్ కెపాసిటీని పెంచుకోవడమే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. పెద్ద పెద్ద ఎక్సర్సైజ్ చేయక్కర్లేదు, కానీ సింపుల్ టెక్నిక్ చూపిస్తాను. ఇప్పుడు బెలూన్ ఉంది, మీరు ఈవెన్ ఒక బెలూన్ తీసుకొని ఫస్ట్ ఒక డీప్ ఇన్స్పిరేషన్ తీసుకోండి. అంటే వదిలే గాలి మీ కెపాసిటీ ఎంత ఉందో అంత పూర్తిగా వదలాలి. మళ్ళీ ఒక గట్టిగా ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. ఆ వదిలే గాలి కూడా మీకు ఎంత కెపాసిటీ ఉందో, ఫుల్ ఫ్లెడ్జ్డ్ మీ కెపాసిటీ ఎంత ఉందో అంతవరకు తీసుకోవాలి. ఇలాంటివి కానీ, లేదా మేము వదలలేము, ఒకప్పుడు హార్ట్ పేషెంట్లు ఉంటారు, వాళ్ళకి అంత కెపాసిటీ ఉండదు, మేము ఇంత చేయలేము, లేదా చేస్తే మాకు ఎక్కువ ఇబ్బంది అవుతుంది అనుకున్న వాళ్ళు జస్ట్ ఒక చిన్న గ్లాస్లో వాటర్ తీసుకొని, ఒక స్ట్రా తీసుకొని బబుల్స్, మనము ఎక్కువ ఇన్స్పిరేషన్ మీదే కాకుండా వదిలే గాలి మీద కూడా ఇది చేయాలన్నమాట. మనం ఎంత తీసుకుంటే నెమ్మదిగా ఎక్సర్సైజ్, ఒకరోజు ఫస్ట్ రోజు అటే స్ట్రెచ్ చేస్తే కొంచెం బాడీ పెయిన్స్ వస్తాయి, బట్ కొద్దిగా అలవాటు చేసుకుంటే బాడీ అక్లిమటైజ్ అవుతుంది. సేమ్ లంగ్స్కి కూడా అంతే. ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేటివి చేయడము, పడుకున్నప్పుడు కూడా అంతే. ఒకవేళ హోమ్ క్వారంటైన్లో పాజిటివ్ ఉన్న కేసెస్ ఎప్పుడు ఇప్పుడు ఇట్లాగే పడుకోవడం వల్ల ఏమవుతుందంటే లంగ్స్ అనేటివి కింద ఉంటాయి కాబట్టి ఆ సెక్రిషన్స్ అవి కానీ కిందికి వచ్చి కలెక్ట్ అవుతాయి అనమాట. సో డిస్టర్బెన్స్ కానీ, సడన్గా ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది అట్లా అవుతుంది. అలాంటివి కాకుండా అప్పుడప్పుడు బోర్లా తిరిగి పడుకోవాలి. ఇవి మోస్ట్ కామన్గా పాటించాల్సినవి. ఒక డ్రగ్సే కాకుండా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ రిపీటెడ్గా ఒకే పొజిషన్ కాకుండా ప్రిఫరబుల్లీ బోర్లా పడుకుంటే కొంచెం బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. అండ్ ప్రతి కోవిడ్ హోమ్ ఐసోలేషన్లో ఉన్న ప్రతి పేషెంట్ని ఈ ఆన్లైన్ కన్సల్టేషన్స్ ద్వారా డాక్టర్స్ ఫాలోఅప్లో ఉంటున్నారు. మీకు ఇవన్నీ ఉంటున్నా కూడా సడన్గా అస్సలు కంటిన్యూస్గా కాఫ్ అస్సలు తగ్గడం లేదు, అంటే స్టీమ్ తీసుకున్నా, వాటర్ గార్గ్లింగ్ చేసినా తగ్గడం లేదు అనున్నా, ఊపిరి తీసుకోవడానికి బాగా ఇబ్బంది అవుతుంది అనున్నా, ఇంకా కొందరికి ఏం అడ్వైస్ చేస్తున్నారంటే ఐసోలేషన్లో ఉన్న వాళ్ళకి పల్స్ ఆక్సిమీటర్ అని చిన్న ఎక్విప్మెంట్ దొరుకుతుంది, మీరు వాటిని ఫింగర్కి అటాచ్ చేసుకొని చెప్తున్నారనమాట. 95 లేదా 90 కన్నా మీ నంబర్ తగ్గుతూ ఉంది అని అంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయండి అని. వీటన్నిటితోనూ ఫస్ట్ గైడ్ డెమో ఇచ్చిన తర్వాతనే పేషెంట్స్ని హోమ్ ఐసోలేషన్లో పెడుతున్నారు. సో హోమ్ ఐసోలేషను పాజిటివ్ అనగానే ప్యానిక్ అవ్వకండి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, మన ఇంట్లో అవును హోమ్ ఐసోలేషన్లో ఒక పేషెంట్, మన హోమ్ మెంబర్ ఎవరో పాజిటివ్ వచ్చారు, సో ఎంత అటాచ్డ్ బాత్రూమ్ ఉండి హోమ్ ఐసోలేషన్ చేసినా వాళ్ళకి ఫుడ్ ఇవ్వడం కానీ, వాళ్ళకి ఏదైనా ఇచ్చేటప్పుడు కానీ వాళ్ళతో కాంటాక్ట్లో రావాల్సి వస్తుంది మిగతా హౌస్ మెంబర్స్. సో అలాంటి పాజిటివ్ ఉన్న కేసెస్లో ఇంట్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా N95 మెడికల్ మాస్క్స్ యూజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఇంకోటి డాక్టర్ గారు, ఇప్పుడు పాజిటివ్ అని తెలిసింది కానీ ఏసిమ్టమాటిక్ వాళ్ళు హోమ్ క్వారంటైన్ కంపల్సరీ ఉండాలా, లేకుంటే పబ్లిక్లో తిరగచ్చు? కంపల్సరీ ఉండాలి. అసలు మీకు డౌట్ రావాలి, అసలు ఏసిమ్టమాటిక్ ఉన్న వాళ్ళకి పాజిటివ్ అని ఎలా తెలుస్తుంది అని. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్లెస్ సిమ్టమ్స్ వచ్చేంత వరకు మన ఇంట్లో వాళ్ళకి పలానా పర్సన్కి వచ్చింది, పలానా పర్సన్ని టెస్ట్ చేయించుకోవాలి అని తెలీదు. వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ తక్కువ. ఇప్పుడు ఇంట్లో నలుగురు ఉన్నప్పుడు కంపల్సరీ అది ట్రాన్స్మిట్ అయ్యింది ఉంటుంది, కానీ ఆ నలుగురిలో ఎవరికైతే రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుందో వాళ్ళు ఫస్ట్ సిమ్టమ్స్తో వస్తారు కాబట్టి వెంటనే వాళ్ళని తీసుకుని వెళ్ళి టెస్ట్ చేపిస్తాం. ఏ సిమ్టమాటిక్ అని ఎప్పుడు అంటున్నామనంటే, మిగతా ఇంట్లో ఉన్న ముగ్గురిని టెస్ట్ చేస్తే ముగ్గురు కూడా పాజిటివ్ ఉంటున్నారు, ఆ ముగ్గురికి సిమ్టమ్స్ లేవు. అంటే ఏంటి అంటే వాళ్ళు ఏ సిమ్టమాటిక్ క్యారియర్స్, అంటే వైరస్ని వాళ్ళు క్యారీ చేస్తున్నారనమాట, వాళ్ళు కూడా స్ప్రెడ్ చేస్తున్నట్టే అర్థం. వాళ్ళను కూడా ఐసోలేట్ చేయమని అంటున్నారు. ఆఫ్టర్ లాక్డౌన్ ప్రజలంతా కూడా వారి వారి విధులకి హాజరవ్వాల్సినటువంటి పరిస్థితి. ఇటువంటి టైంలో కూడా ప్రజలంతా ప్యానిక్గా ఫీల్ అవుతున్నారు. అసలు వర్క్ ఏరియాస్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇంకా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్నే ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారు. అట్లాంటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అవును అనుపమ, ఇది ఈవెన్ రీసెంట్గా ఒక
ఫేస్బుక్లోనే ఎక్కడో న్యూస్ పేపర్లోనే చదివాను. ఎస్పెషల్లీ ఈ ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్న వాళ్ళు చాలామంది సైకియాట్రిస్ట్లను, ఈవెన్ సైకియాట్రిస్ట్లను కూడా కన్సల్ట్ అవుతున్నారు. లాక్డౌన్ పీరియడ్లో వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఈ సోషల్ డిస్టెన్సింగ్ అని బయట అన్నెసరీ తిరగడం అనేది లేదు కాబట్టి అంత భయం లేకుండా ఉన్నది. బట్ వన్స్ ఎప్పుడైతే లాక్డౌన్ ఓపెన్ చేసిన తర్వాత కొన్ని ఆఫీస్కి వచ్చి వర్క్ చేయమంటున్నారు. కొన్ని ఆఫీసెస్ తెరిచిన తర్వాత కంపల్సరీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ లేని వాళ్ళు ఈ 2-3 months తర్వాత మళ్ళీ మెల్లగా స్టార్ట్ అవుతూ ఉన్నాయన్నమాట. చాలామంది ఏమైపోతున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మో ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత వెళ్ళాలా, ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఎలా వెళ్ళాలి, వెళ్తే అక్కడ ఆఫీస్లో అందరూ ఉంటారు, నాకు వస్తుందేమో, నేను ఎంత జాగ్రత్త తీసుకోవాలో ఏంటో. కొందరు ఈవెన్ పర్సనల్లీ కూడా కొందరు ఫోన్ చేసి చాలా టెన్షన్గా ఉంది, కంపల్సరీ వెళ్ళాలా, అసలు కంటిన్యూ చేయాలా జాబ్, ఇంత రిస్క్ టైంలో అవసరమా అన్నట్టు కూడా అడుగుతున్నారనమాట. కొందరు మరి ఎంత ప్యానిక్ అయిపోతున్నారు అని అంటే అసలు నిద్ర పట్టట్లేదు, రేపు ఆఫీస్కి వెళ్ళాలంటే చాలా భయంగా ఉంది అని అంటున్నారు. దీన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేయలేము, అట్లని ఓవర్గా ప్యానిక్ అవ్వాల్సినంత అవసరమూ లేదు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఈ 3 సూత్రాలను కానీ పాటిస్తే చాలా వరకు మనము అరికట్టచ్చు. అంతకన్నా వేరే ఆప్షన్ లేదు మనకి ఇప్పుడు ప్రజెంట్. ఎందుకంటే దానికంటూ స్పెసిఫిక్ వ్యాక్సిన్ వచ్చేంత వరకు ఈ 3టిని మాత్రము కంపల్సరీ పాటిస్తూ ఉండాలి. ఇప్పుడు మీరు ఆఫీస్కే వెళ్ళాలి అని అనుకోండి, ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసేటప్పుడు కంపల్సరీ మాస్క్. ఆ మాస్క్ కూడా ఇట్లా హాఫ్ కవర్ చేసుకోవడం కానీ, లేదా పైకి కవర్ చేసుకోవడం కానీ, ప్రతిసారి హ్యాండ్ అడ్జస్ట్ చేస్తుండడం కానీ, ఆ బస్సునో లేదా ఆటోనో షేర్ ఆటోనో పట్టుకోవడం కానీ మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవడం కానీ అలాగే తీయడం కానీ ఇలాంటివి చేయకండి. పబ్లిక్ ట్రాన్స్పోర్టు అక్కడ మనం సోషల్ డిస్టెన్సింగ్ ఎలాగూ మెయింటైన్ చేయలేము. సో ప్రాపర్ మెయింటెనెన్స్, ప్రాపర్గా మాస్క్ని యూజ్ చేయడము, డిస్పోజ్ చేయడం అనేది తెలిసి ఉండాలి. ఎస్పెషల్లీ సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయలేని చోట కంపల్సరీ మాస్కులని కరెక్ట్ పొజిషన్లో వాడాల్సి ఉంటుంది. మనం వేసుకునే మాస్కు ముక్కు, నోరు, చిన్ను 3టిని కవర్ చేసే విధంగా ఉండాలి. ఓకే, అది ఒక పాయింట్. సరే, అవాయిడ్ చేయలేము, ఆఫీస్కి వెళ్ళాము, అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఇంచుమించు అన్ని ఆఫీసెస్, హాస్పిటల్స్ కానివ్వండి, గవర్నమెంట్ ఇది కానివ్వండి, ఐటీ ప్రొఫెషనల్ సెక్టార్స్ కావండి, మీడియా పీపుల్ కానివ్వండి, ప్రతి ఒక్కరూ వాళ్ళ పరిధిలో ఈ రాగానే టెంపరేచర్ చెక్ చేయడం కానీ, బయటనే శానిటైజర్ చేసుకోవడం కానీ, మళ్ళీ వెళ్ళేటప్పుడు శానిటైజర్ చేసుకోవడం కానీ, చైర్కి మధ్య డిస్టెన్సింగ్, ఇవన్నీ ఆల్రెడీ ఎవరెవరు వాళ్ళ పరిధిలో మెయింటైన్ చేస్తూనే ఉన్నారనమాట. సో అంత ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. మీరు ఇండివిజువల్గా ఇప్పుడు మీకు మీ పక్క కొలికి డిస్టెన్స్ మినిమం 1 meter ఉన్నప్పుడు మీరేం కంపల్సరీ ఆల్ ద టైమ్ కంటిన్యూస్ 9 to 4 మాస్క్ వేసుకొని వర్క్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డిస్టెన్స్ ఉంది కాబట్టి మీరు సింగిల్గా ఉన్నప్పుడు మాస్క్ని కిందికి అనుకొని మీరు వర్క్ చేసుకోండి. ఎప్పుడైతే మీరు మీ కొలిక్ దగ్గరికి వెళ్ళాలన్నా లేదా ఎవరైనా వచ్చి మీతో మాట్లాడుతున్నారు అన్నప్పుడు మాస్క్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళి రావడము కానీ, వాష్రూమ్కి వెళ్ళి రావడము, లేదా లంచ్కి వెళ్ళి వచ్చి రావడము, రావాలి, అవుట్ ఆఫ్ యువర్ చైర్ నుంచి బయటికి ఎక్కడికైనా వెళ్ళాలి రావాలి అనుకున్నప్పుడు బెటర్ రాగానే హ్యాండ్ వాష్ చేసుకోవడం కానీ, ఆఫీస్ నుంచి వెళ్ళేటప్పుడు ఆఫీస్ నుంచి రాగానే హ్యాండ్ శానిటైజర్స్తో కానీ, వాటర్ అండ్ సోప్ ఆఫీస్లో ఉంటే వాటితో మెయిన్గా ఇవన్నీ పాటిస్తే నథింగ్ టు వరీ. అలాగే అట్ ద సేమ్ టైం ఆఫీస్ నుంచి రాగానే మీరు ఆఫీస్ కానీ బయటికి ఎక్కడికైనా వెళ్ళొచ్చిన వెంటనే బెటర్ ఏంటి అని అంటే ఇంట్లో ఎవరిని టచ్ చేయకుండా ఎవరి దగ్గరికి వెళ్ళి అలా టైర్డ్ అయిపోయినా అలాగే కూర్చోవడం కానీ అలా చేయకండి. వెంటనే రాగానే మాస్క్ని నీట్గా డిస్పోజ్ చేసేసి వెళ్ళి ఫేస్ వాష్, కాళ్ళు చేతులు కడుక్కోవడం కానీ, లేదా బెటర్ ఇంకా హ్యాపీగా బాత్ చేసేసి ఆ బట్టల్ని కొద్దిసేపు ఎండకి వేసేయడం కానీ, లేదా సపరేట్గా పెట్టి నెక్స్ట్ డే వాష్ చేసి పెట్టుకుంటే మరీ మంచిది. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తూ డే టు డే లైఫ్లో మనం కంటిన్యూ చేయొచ్చండి, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఇంకొక మెయిన్ థింగ్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే అనుపమ, ప్రతి చోట శానిటైజర్స్ యూస్ చేస్తున్నారు. అఫ్కోర్స్ అక్కడ వాటర్ ఇది లేనప్పుడు మనం ఇది యూస్ చేస్తున్నాం. ఏంటి అని అంటే మనం శానిటైజర్ ఎవరైనా ఇప్పుడు మాల్స్కి వెళ్ళినా, ఎక్కడ గ్రాసరీస్కి వెళ్ళినా, ఆఫీస్కి వెళ్ళినా, ఎక్కడికైనా ఇట్లా శానిటైజర్ వేయంగానే మనం ఏం చేస్తున్నామంటే దట్స్ ఇట్, ఇదే చేస్తున్నాం. రాంగ్. మళ్ళీ మాస్క్లో చేసిన మిస్టేక్స్ శానిటైజర్లో కూడా చేస్తున్నాం. మనం ఏ వస్తువునైనా ఎలా ముట్టుకుంటాం? ఇలా ముట్టుకుంటాం, రైట్? అన్నీ ఇలా ముట్టుకోం. మనం ఏం చేస్తున్నాం? అరిచేతులు మాత్రమే తుడుచుకుంటున్నాం. రాంగ్. అందుకే డబ్ల్యూహెచ్ఓ అనే కదా, ఇది కామన్ సెన్స్. మనం ఒక వస్తువుని అన్నీ ఇలా టచ్ చేయం కదా, ఇలాగే టచ్ చేస్తాం. కానీ దాన్ని మర్చిపోతున్నాం మనం.
కొన్ని తగలడం కానీ ఏవైనా ఇట్లా ముడుతున్నాము, బ్యాగ్స్ తీసుకుంటున్నాము, ఇలా యూస్ చేస్తున్నాము, బట్ ఏది వేరే పార్ట్స్ని లిటరలీ మర్చిపోతున్నాం మనం. సో ఎప్పుడైనా కానీ ఈ 5 స్టెప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. శానిటైజర్ వేసుకోగానే ఫస్ట్ పామ్స్ని అనుకోవడం, తర్వాత ఇంటర్లాకింగ్, తర్వాత బ్యాక్, తర్వాత ఫింగర్ టిప్స్, తర్వాత ఇది యూస్ చేయని ఏ పని చేయలేం, థంబ్, రైట్. ఇది ఈ బేసిక్ 5 to 6 స్టెప్స్ పాటిస్తేనే ప్రాపర్ డిస్ఇన్ఫెక్షన్ అయినట్టు. అలా కాకుండా ఊరికే అలా వేసుకొని మామ అనిపిస్తే దానివల్ల వేస్ట్. ఇప్పుడు మార్కెట్లోకి సిప్లా కంపెనీ, గ్లెన్మార్క్, హెట్రో ఆ కంపెనీస్ నుంచి టాబ్లెట్స్ రూపంగాను, ఇంజెక్షన్ రూపంగాను మెడిసిన్స్ వచ్చిన్నాయి. అవి రావటం వల్ల ప్రజలంతా కొద్దిగా రిలాక్స్ అయిపోతున్నారు. అసలు అవి ఏంటి, అంటే ఎలా వాడాలి? ఇప్పుడు పేపర్స్లలో కానీ న్యూస్ ఛానల్స్లో కానీ అన్నీ చూస్తుంటే లిటరలీ ఆ డ్రగ్స్ని గేమ్ చేంజర్స్ అనే పెద్ద పదంతో యూజ్ చేస్తున్నారనే చెప్పాలి. అంటే ఈ కోవిడ్ పేషెంట్స్ని ట్రీట్ చేసే ఎక్స్పర్ట్స్ ప్రకారం అయితే ఇవి వచ్చాయి కదా అని రిలాక్స్ అవ్వడానికి వీలు లేదు. అట్లా అని ప్యానిక్ అవ్వండి అని కాదు. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆ ఇన్వెన్షన్, ఆ కొత్త డ్రగ్స్ రావడం అనేది కొంచెం ఊరట అంతే. బట్ అవి వచ్చేసాయి కదా అని మనం రిలాక్స్ అవ్వడానికి మాత్రం లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచమంతా వచ్చినా కూడా ప్రపంచమంతా ఒకే ప్రోటోకాల్ ఏమి యూస్ చేయట్లేదు. ఒక్కొక్క కంట్రీ కావచ్చు, ఒక్కొక్క స్టేట్ కావచ్చు, వాళ్ళ స్టేట్ గైడ్ లైన్స్ ప్రకారము, వాళ్ళ ప్రోటోకాల్స్ ప్రకారము యూస్ చేస్తున్నారు. ఇంకొక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈవెన్ ఈ డ్రగ్స్ అన్నీ ప్రొడ్యూస్ చేసే కంపెనీస్ కూడా కావచ్చు, వాళ్ళు స్పెసిఫిక్గా చెప్తున్నారు ఈ డ్రగ్స్ అనేటివి మైల్డ్ నుంచి మోడరేట్ ఉన్న డిసీజెస్ ఉన్న వాళ్ళకు మాత్రమే పనికొస్తాయి. సీరియస్గా బాగా ఎఫెక్ట్ అయిన వాళ్ళకి అడ్మిషన్తో ఉన్నప్పుడు పర్టికులర్ ట్రీట్మెంట్ అంటూ ఏమీ లేదు. వీటిని లైక్ ట్రయల్ అండ్ ఎర్రర్ లాగా యూజ్ చేస్తున్నారు. కొంచెం ఎంతో కొంత ఇమ్యూనిటీ పవర్ ఇంకా బాగున్న వాళ్ళు రికవరీ అవుతున్నారు. లేదు వైరల్ బాగా ఇన్ఫెక్షన్ అయ్యి ఆల్రెడీ పేషెంట్ ఇమ్యూనిటీ పవర్ ఉన్న వాళ్ళకి, సిక్గా ఉన్న వాళ్ళకి ఇవి యూజ్ చేసినా కూడా రిజల్ట్ రాని పేషెంట్స్ కూడా ఉన్నారు. ఓకే, ఎందుకు ఈ ఓరల్ డ్రగ్స్ మీద ఇప్పుడు గ్లెన్మార్క్ రీసెంట్గా ప్రొడ్యూస్ చేసిన ఆ డ్రగ్ మీద ఎందుకు అంత అడ్వర్టైజ్మెంట్, అంత బెటర్ ఇది ఇస్తున్నారు అని అంటే ఇంతవరకు మనం యూజ్ చేసిన డ్రగ్స్ అన్నీ కూడా ఇంజెక్షన్ రూపం ద్వారా ఇచ్చేటివే. సో కంపల్సరీ హాస్పిటల్లో ఉండి ఈవెన్ కోవిడ్ మైల్డ్గా ఉన్నా కూడా డాక్టర్స్ హాస్పిటల్లో తీసుకోవాల్సి వచ్చేది. బట్ ఇదేంటి అని అంటే ఈ ఫ్యాబిఫ్లూ అనేది ఏంటి అంటే ఓరల్గా, అంటే మాత్ర రూపంలో తీసుకునేది కాబట్టి మీరు హాస్పిటల్స్కి రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఏదైతే అనుకున్నామో హోమ్ ఐసోలేషన్ చేస్తున్నామో, మైల్డ్గా ఉన్న కేసెస్ అన్నీ ఇంట్లోనే ఉండి పాజిటివ్ కేసెస్ అన్నీ ఇంట్లోనే ట్రీట్ చేసుకోవాలని అంటున్నారే, అలాంటి కేసెస్కి మాత్రమే ఇలాంటివి యూజ్ చేస్తున్నారు. కొంచెం సివియర్గా సిక్గా ఉన్న వాటికి మాత్రము ఇంకా పర్టికులర్ ట్రీట్మెంట్ అంటూ ఏమీ లేదు. అన్నీ కూడా ట్రయల్ అండ్ ఎర్రర్ లాగా యూజ్ చేసి ఒక్కొక్కరి బాడీ రెస్పాన్స్ని బట్టి వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ని బట్టే రిజల్ట్స్ వస్తున్నాయి. అంతే తప్ప పూర్తిగా వచ్చాయని రిలాక్స్ అవ్వడానికి అస్సలు లేదు. మనం పాటించాల్సిన 3 సూత్రాలు మాత్రము వ్యాక్సినేషన్ వచ్చేంతవరకు ఇవి ఇంకా పాటించాల్సి ఉండాల్సి. ఓకే మ్యామ్, ఈ మెడిసిన్ వచ్చింది కదా మ్యామ్, ఈ మెడిసిన్ ఒక పేషెంట్ ఓన్గా వేసుకోవచ్చా, లేదు అంటే అండర్ సూపర్విజన్ ఆఫ్ డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే వేసుకోవాల్సి ఉంటుంది? అవును, ఇది స్టార్టింగ్ ఇనీషియల్గా ఫిబ్రవరి మార్చ్ టైంలో ఈ హెచ్సిక్యూస్ అనేటివి బాగా పనిచేస్తుంది కోవిడ్ పేషెంట్స్కి అని చెప్పి. ఇది హెచ్సిక్యూ అనేది ఒక మలేరియా మాత్ర అనమాట. ఎస్పెషలీ మన కంట్రీలో ఏంటి అంటే ఏ డ్రగ్స్ అయినా సరే చాలా ఈజీగా దొరుకుతుంది. ఫారిన్ కంట్రీలో అయితే కంపల్సరీ ప్రిస్క్రిప్షన్ కావాలి, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కావాలి. బట్ మన కంట్రీలో ఏంటి అంటే ఏ రకమైన డ్రగ్ అయినా సరే, అది యాంటీబయాటిక్ కానివ్వండి ఏదైనా సరే యథేచ్ఛగా ఈజీగా దొరుకుతుంది. కాబట్టి టక్కన అందరూ వెళ్ళి తీసుకోవడం కానీ గబొక్కన అన్నీ ఒక 100 టాబ్లెట్స్ తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టేసుకోవడం, ఇది చాలా రాంగ్. యాక్చువల్గా ఈ మనం వాడుకోవచ్చా అన్న క్వశ్చన్ మన ఇండియాలో అరైజ్ అవుతుంది కానీ ఫారిన్ కంట్రీలో అయితే లేదు. మనకేంటి అంటే ఈజీ యాక్సెసిబిలిటీ ఉండడం వల్ల అందరూ ఓహో న్యూస్ పేపరు ఇది చదివామా, ఓకే మనకు కొంచెం నాలెడ్జ్ ఉంది అని వెళ్ళి తెచ్చుకుంటున్నాం అనమాట. నో, అస్సలు కాదు. అలా ట్రై చేసిన వాళ్ళు కూడా, హెచ్సిక్యూస్ ట్రయల్ చేసిన వాళ్ళు కూడా, అంటే వస్తుందేమో అన్న భయంతో ముందుగా వేసుకొని ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు, కాంప్లికేషన్స్ తెచ్చుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇంకా ఈ కొత్తగా వచ్చిన యాంటీవైరల్ డ్రగ్స్ కానీ అలాంటివి ఏం కాస్ట్ చేస్తాయి అన్నది ఎవరికి ఇంకా తెలియదు. యాక్చువల్గా అంటే ఇవి ఓల్డ్ డ్రగ్సే,
అంటే ఆల్రెడీ వేరే వైరస్కి యూస్ చేస్తున్నటివి, ఇవి యూస్ చేయడం వల్ల కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది కదా అన్నట్టు ఇవి వాడచ్చు అని అన్నారు. సో ఏవైనా సరే డ్రగ్స్ అంటే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అని అనేది ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎవరికీ తెలియదు. సో బెటర్ మీరు సొంతంగా తీసుకొని వాడకపోవడం అనేది చాలా ఉత్తమం. ఓకే డాక్టర్ గారు, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నాకు లాంటి స్పెక్స్ ఉన్న వాళ్ళు అసలు ఎలా క్లీన్ చేసుకోవాలి ఆప్టికల్స్ని? చెప్పాలి అని అంటే మనం రాగానే ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు బయటకు వెళ్ళి రాగానే మాస్క్ తీసేసాము, హ్యాండ్ వాష్ చేసేసుకున్నాము, స్నానం అంతా రెడీ. బట్ వాట్ అబౌట్ ద గ్యాడ్జెట్స్? చాలామందికి అంటే బాగా భయం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఈ వాచెస్ కానీ ఈ స్పెట్స్ కానీ ఇట్లాంటివి ఎలా క్లీన్ చేసుకోవాలని చాలామంది అడుగుతారు. ఇది అసలు మేము ఏం చెప్తాము అని అంటే ఓవర్ క్రౌడెడ్గా ఉన్న ఇప్పుడు డాక్టర్స్ అనుకోండి, లేదా రిసెప్షన్ హాస్పిటల్లో పనిచేస్తున్న స్టాఫ్ ఎవరైనా సరే అలాంటి ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు బెటర్ మినిమల్ యాక్సెసరీస్ తీసుకొని వెళ్ళండి, మినిమల్ యాక్సెసరీస్ వేసుకొని వెళ్ళండి. మీరు క్యారీ చేసే బ్యాగ్స్ కానీ జ్యువెలరీస్ కానీ ఎంత మినిమల్గా ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఇంతకు ముందు ఏమన్నారు, ఈ పలానా వైరస్ పలానా మెటల్ మీద పలానా బెంచ్ మీద ఎన్ని గంటలు ఉంటుంది, పలానా మెటల్ మీద ఇంత ఉంటుంది, బ్యాగ్ మీద ఉంటుంది అని. సో తక్కువ లగేజ్తో వెళ్తే మీరు వచ్చిన తర్వాత వాటిని క్లీన్ చేసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది. ఎస్పెషల్లీ వాచెస్, గ్లాసెస్ ఇలాంటివి ఏంటి అంటే శానిటైజర్, యాక్చువల్గా అయితే ఏ దాన్నైనా సరే సోప్ అండ్ వాటర్తో కడగమంటారు. వాచ్లు, గ్లాసెస్ ప్రతిసారి మనం కడగలేం కాబట్టి అట్లీస్ట్ శానిటైజర్ వేసి నీట్గా స్వాప్ చేసి అవి బాగా డ్రై అయిపోయిన తర్వాత వాడుకుంటే బెటర్. థ్యాంక్స్ డాక్టర్ గారు. నాకు తెలిసి జనరల్ ఫిజిషియన్ అంటే మీ క్యాబిన్ ముందు పెద్ద క్యూ ఉంటుంది, అయినా కానీ ఇంత హెక్టిక్ షెడ్యూల్లో కూడా మా కోసం సమయాన్ని వెచ్చించి ఇంత వాల్యుబుల్ థింగ్స్ని మాకు అందజేసినందుకు చాలా ధన్యవాదాలు డాక్టర్ గారు. థ్యాంక్ యూ.